కర్కాటక రాశి. కర్కాటక రాశి యొక్క అధిపతి గ్రహము చంద్రుడు. దీనిలో ఉండే నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి యొక్క తత్వము జలతత్వము. పురుషార్థము మోక్షము. శరీర భాగము ఛాతి. ఇది ఆయుర్వేద దోషంలో కఫ సంబంధ దోషం కలిగినది. ఇది చెరరాశి. ఉత్తర దిశ. లేత నీలం రంగు. పగలు రాత్రిలో ఇది రాత్రికి సంబంధించిన రాశి. బ్రాహ్మణ వర్ణము. కర్కాటక రాశిలో జన్మించిన వారు సున్నితమైన స్వభావం కలవారు. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. సానుభూతి కలవారు. తమ ఆత్మరక్షణ కోసం తపించేవారు. నిఘా పెడతారు. నిఘా పెట్టడంలో ఆరితేరినవారు. శ్రద్ధ వహిస్తారు. ఇంటెన్స్ లవ్, ఇంటెన్స్ బంధం అంటే లోతుగా ఉండే బంధం కలిగి ఉంటారు. తల్లి లాంటి స్వభావం ఉంటుంది. వినయం విధేయత ఉంటాయి. బయట చాలా కఠినంగా ఉంటారు, కానీ లోపల సున్నితంగా ఉంటారు. వేరే వాళ్ళ బాధని చూస్తే వీళ్ళకి బాధ కలుగుతుంది. వీరు ఎక్కువగా ఊహల్లో జీవిస్తూ ఉంటారు. గతాన్ని త్రవ్వుతూ ఉంటారు. వీరికి నచ్చిన వారిపై అతి ప్రేమ చూపిస్తుంటారు. వీరికి ఫిక్లింగ్ మైండ్ ఉంటుంది, అంటే చపలచిత్తమైన మనసు ఉంటుంది. మనస్థితి అనేది స్థిరంగా ఉండదు. వీళ్ళకి రహస్యంగా వేరే భావన ఉంటుంది. భావోద్వేగాలను రహస్యంగా ఉంచుకుంటారు. వీళ్ళు ఓదార్పును కోరుకుంటారు. కర్కాటక రాశి యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి అంటే నిజాయితీ, ప్రొటెక్టివ్ నేచర్, ఇతరుల పట్ల కేరింగ్ చూపించడం. దీనిలో వీరికి ఉన్న వీక్నెస్ ఏంటి అంటే సున్నితత్వము, భావోద్వేగము, చపలచిత్తము, చంచలత్వము, చంచల స్వభావము. ఇవి వీరికి ఉన్న వీక్నెస్. వీరికి అనుకూలమైన రాశులు వృశ్చికము, మకరము. వీరికి అగ్రికల్చర్, వ్యవసాయము, బయాలజీకి సంబంధించినవి, నర్సు, కెమిస్ట్రీకి సంబంధించినవి, ఫుడ్ రిలేటెడ్, హోటల్ మేనేజ్మెంట్, ఫిష్, చేపలకు సంబంధించినవి, ఇలాంటి వృత్తులు వీరికి కలిసి వస్తాయి. టూరిజం డిపార్ట్మెంట్లో ఆహారానికి, పాలకి సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. ఛాతీ, ఊపిరితిత్తులు, మానసికపరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి. వీరు ఎక్కువగా సూర్య ఆరాధన చేయడం అనేది వీరికి చెప్పదగిన పరిహారము. అలాగే ఒక వైట్ కలర్ క్లాత్ని, కాటన్కి సంబంధించిన క్లాత్, సిల్క్ ఇతరత్రది కాదు, వైట్ కలర్ కాటన్ క్లాత్ని దగ్గర ఉంచుకుంటే మంచిది. తెల్లని స్వీట్స్ అనేవి తినడం అనేది వీళ్ళకి శుభాన్ని ఇస్తుంది. అండ్ వీళ్ళకి చెప్పదగే కర్మ పరిహారం ఏంటి అంటే వీళ్ళ యొక్క చంచలత్వానికి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడం అనేది వీరికి చెప్పే సూచన.